కీర్తనలు 106వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతున్నాను. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క కోపం, దేవునికి కోపం పుట్టించేటువంటివి ఏవి మనం చేస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన పరిస్థితి ఎట్లుందంటే చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? ఐగుప్తులో గొప్ప కార్యాలను చేసిండు ఇశ్రాయేలీల యొక్క జీవితంలో. అదేవిధంగా హాము దేశంలో ఆశ్చర్య కార్యములను చేసిండు. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించేటువంటి క్రియలను ఆ యొక్క ప్రభువు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి మరి వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే పై వచనం 20వ వచనంలో, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనానికి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. 1వ అధ్యాయం 26వ వచనములో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని యొక్క మీటింగ్ అక్కడ. ఆ మీటింగ్లో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. అది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆశ. అయితే మళ్ళీ ఆయన యొక్క అధికారం ఏమనిస్తున్నాడంటే వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఏలడం, పరిపాలించడం, వాటన్నింటినీ మానవుని యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలంటేనని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేసిందంటే 20వ వచనంలో ఆయన ఆ విధంగా మానవుని సృష్టించిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు దేవుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తమ 20వ వచనంలో 106వ అధ్యాయం 20వ వచనం కీర్తనలో, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుడేమో అక్కడ పరిపాలించండి అయ్యా, మీరు సమస్తం మీ అండర్లోనే ఉంటుందంట నేను దేవుడు చెప్తే, ఇక్కడ ఏం చేసిండ్రు? గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవునికి ఏమొచ్చింది? అప్పుడు వెంటనే కోపం వచ్చేసింది. 21వ వచనం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అంతే, ఎద్దు రూపమును చేసి దాన్ని మ్రొక్కడం, సాగిలపడి మ్రొక్కడం వాళ్ళు చేస్తున్నటువంటి పని. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రట? తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయిరి. అప్పుడు ఇక్కడ చూడండి, అప్పుడు ఆయన 23వ వచనంలో, నేను వారిని నశింపజేసేదనా. నేను నశించిపోతాం, అందుకని గుర్తుపెట్టుకోవాలి, నశింపజేసేదనా నేను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. సేవకుడు సంఘం పాడైతుంటే తట్టుకోలేకపోయాడు మోషే. తట్టుకోలేకపోయి ఆయన అడుగుతున్నాడు, అడ్డుపడ్డాడు. వద్దు ప్రవ్వా, వాళ్ళను నశింపచేసేదనా నేను. అంతే, ఆయన నశింపచేయడం క్షణం కన్ను మూసి తెరిసేలోపే నశించిపోతారు. అది మోషేకు తెలుసు, ఆ శక్తి గల దేవుడు అని. అందుకని చెప్పి ఆయన ఏం చేసిండు? ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. చూడండి, ఈ రోజులలో మరి మనం ఏ పరిస్థితులలో ఉంటున్నాం? ఆయన సన్నిధిలో కనబడేటువంటి మనం ఏ పరిస్థితులలో ఎట్లు మనం జీవిస్తున్నాం? ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నామా? దయచేసి ఆ విధంగా ఉన్నట్టయితే వెంటనే మనల్ని మనం మార్చుకుందాం, తప్పును సరిదిద్దుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగి
దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.